వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు సూపర్ ఫాస్ట్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి క్షయవ్యాధిపై అవగాహన పెంచడంలో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రారంభించిన కార్యక్రమం పేరు ఏమిటి? క్షయవ్యాధిపై అవగాహన పెంచడంలో తెలంగాణ ఆరోగ్య శాఖ ప్రారంభించిన కార్యక్రమం పేరు మిత్ర టీబీ. ఇది ప్రైవేట్ పాఠశాలలో ప్రారంభించింది. ఈ కార్యక్రమం జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం NTEP భాగంలో, NTEP అంటే నేషనల్ ట్యూబర్ కొలాసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రాం భాగం కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని అమలు చేసిన పాఠశాలను ఏమని పిలుస్తారంటే క్షయరహిత మిత్ర పాఠశాలలుగా పిలుస్తారు. ఈ NTEP నోడల్ అధికారుల ప్రకారం తెలంగాణతో పాటుగా ఏపీ, ఒడిస్సా, కర్ణాటక రాష్ట్రాలలో కూడా ఇది విస్తరించింది. నెక్స్ట్ టాపిక్, ఇటీవల కార్చిచ్చు కారణంగా అత్యవసర పరిస్థితిని ఎక్కడ విధించారు? ఈ అత్యవసర పరిస్థితిని విధించింది ఎక్కడ అంటే దక్షిణ కొరియా. దక్షిణ కొరియా సెంట్రల్ ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ ప్రకారం దేశంలోని ఆగ్నేయ ప్రాంతాల్లో కార్చిచ్చులు విస్తృతంగా వ్యాపించాయి. ముఖ్యంగా ఈ కార్చిచ్చులు ఎక్కడ వ్యాపించాయంటే ఉల్సాన్, ఉత్తర మరియు దక్షిణ గ్యోంగ్సాంగ్ ప్రావిన్స్లలో తీవ్ర కార్చిచ్చు కొనసాగుతుంది. ఈ దక్షిణ కొరియా యొక్క రాజధాని వచ్చేసి సియోల్. ఉల్సాన్ మరియు బుసాన్ దక్షిణ కొరియాలో ప్రముఖ పారిశ్రామిక మరియు తీర నగరాలుగా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, లెహోటోబి లాకీ అగ్నిపర్వతం బద్దలవుతూ వార్తల్లోకి వచ్చింది. అయితే ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది? ఈ అగ్నిపర్వతం ఏ రోజున బద్దలైందంటే 2025 మార్చి 21న. ఈ అగ్నిపర్వతం ఎక్కడ ఉందంటే ఇండోనేషియా. ఇండోనేషియా రాజధాని ఏది అంటే జాకర్తా. వీటితో పాటుగా కింద ముఖ్యమైన అగ్నిపర్వతాలు ఉన్నాయి, ఇవి ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టాపిక్, గోయిబీబో ఆన్లైన్ ట్రావెల్ ప్లాట్ఫామ్ బ్రాండ్ అంబాసిడర్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఈ గోయిబీబో ఆన్లైన్ ట్రావెల్ బ్రాండ్ అంబాసిడర్గా రిషబ్ పంత్, ఇతను క్రికెటర్, ఇతను నియమితులయ్యారు. ఫస్ట్ దీనికి బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు ఉన్నారంటే సునీల్ గవాస్కర్. ఈ గోయిబీబో ఏ సంవత్సరంలో ఏర్పడిందంటే 2007. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ఎక్కడ ఉందంటే హర్యానాలోని గురుగ్రామ్లో. దీంతో పాటుగా ఐఎస్ఏ అంటే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, దీని హెడ్ క్వార్టర్ కూడా గురుగ్రామ్లో ఉంది. ఈ ఐఎస్ఏ ఎప్పుడు ఏర్పాటు చేయబడిందంటే 2015 నవంబర్ 30న. ఈ ఐఎస్ఏలో 103వ దేశం ఏది అంటే సిరియా. 104వ దేశంగా ఆర్మేనియా ఉంది. 105వ దేశం మోల్డోవా. నెక్స్ట్ టాపిక్, హోల్బర్గ్ ప్రైజ్ 2025 అవార్డు ఎవరికి ఇచ్చారు? ఈ హోల్బర్గ్ ప్రైజ్ గాయత్రి చక్రవర్తి శ్రీవాక్, ఈమె భారతీయ మహిళ. ఈమె కొలంబియా విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఈమెకు ఈ అవార్డు గ్రామీణ ప్రాంతాలలో 4 దశాబ్దాల పాటు ఉచిత విద్యను అందించినందుకు గాను ఈ అవార్డును ఈమెకు ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డును ఏ తేదీన ఇస్తున్నారంటే 2025 జూన్ 5న. దీనిని నార్వే దేశం వారు ఇవ్వనున్నారు. ఈమెకి 2013లో పద్మభూషణ్ అవార్డు కూడా లభించింది. ఈ హోల్బర్గ్ యొక్క ప్రైజ్ మనీ వచ్చేసి 4.6 కోట్లు. నెక్స్ట్ టాపిక్, జాతీయ క్షయవ్యాధి ప్రధాన సలహాదారుగా పనిచేస్తుంది ఎవరు? ఈ జాతీయ క్షయవ్యాధిని ఏ రోజున జరుపుకుంటామంటే మార్చి 24న. దీని యొక్క సలహాదారుగా సౌమ్య స్వామినాథన్ పనిచేస్తున్నారు. ఈ సౌమ్య స్వామినాథన్ MS స్వామినాథన్ యొక్క కూతురు. ఈ క్షయవ్యాధిని కనుగొన్నది ఎవరు అంటే రాబర్ట్ కోచ్. నెక్స్ట్ టాపిక్, ఏ రైల్వే జోన్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 250 మిలియన్ టన్నుల సరుకు రవాణాను చేసుకోవడం ద్వారా భారతదేశపు మొదటి రైల్వే జోన్గా అవతరించింది? ఏ రైల్వే జోన్ అంటే
తూర్పు తీర రైల్వే జోన్. ఈ తూర్పు తీర రైల్వే జోన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే భువనేశ్వర్. మార్చి 21, 2024 నాటికి ఆర్థిక సంవత్సరం ముగియక ముందే ఈ చారిత్రక మైలురాయిని ఈ రైల్వే జోన్ చేరుకుంది. టోటల్ ఎన్ని రైల్వే జోన్స్ ఉన్నాయంటే 18 రైల్వే జోన్స్. ఫస్ట్ రైల్వే జోన్ ఏది అంటే దక్షిణ రైల్వే జోన్. ఇది ఎక్కడ ఉందంటే చెన్నై. అతిపెద్ద రైల్వే జోన్ ఏది అంటే ఉత్తర రైల్వే జోన్. ఇది ఎక్కడ ఉందంటే ఢిల్లీ. దక్షిణ రైల్వే జోన్ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేయబడిందంటే 1951. నెక్స్ట్ టాపిక్, ప్రపంచంలోనే తొలి 3D రైల్వే స్టేషన్ను ఎక్కడ ప్రారంభించబోతున్నారు? ప్రపంచంలో తొలి 3D రైల్వే స్టేషన్ను జపాన్లో ప్రారంభించబోతున్నారు. జపాన్ యొక్క రాజధాని వచ్చేసి టోక్యో. అదేవిధంగా ప్రపంచంలోనే తొలి 3D ప్రింటెడ్ దేవాలయం, దీనిని ఎక్కడ నిర్మించబోతున్నారంటే సిద్దిపేట. ప్రపంచంలో థర్డ్ ఫారెస్ట్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే సిద్దిపేటలోని ములుగు ప్రాంతం. ఫస్ట్ ఫారెస్ట్ యూనివర్సిటీ ఎక్కడ ఉందంటే రష్యా. సెకండ్ వచ్చేసి చైనా. నెక్స్ట్ టాపిక్, యూపీఎస్సి. యూపీఎస్సి అంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాయింట్ సెక్రటరీగా ఎవరు నియమితులయ్యారు? ఈ యూపీఎస్సికి జాయింట్ సెక్రటరీగా అనుజ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. యూపీఎస్సి రాజ్యాంగంలోని 14వ భాగంలో ఆర్టికల్ 315 నుంచి 327 వరకు ఉంటుంది. ప్రస్తుతం యూపీఎస్సికి చైర్మన్గా ఎవరు ఉన్నారంటే ప్రీతి సుదాన్. యూపీఎస్సిని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1926 అక్టోబర్ 1. దీనిని ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారంటే రాస్ బర్కర్ అధ్యక్షతన. నెక్స్ట్ టాపిక్, పురుషులు మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ 2025 రెండిటిని ఏ దేశం గెలుచుకుంది? పురుషులు మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్ను భారతదేశం గెలుచుకుంది. ఇది ఎక్కడ జరిగిందంటే ఇంగ్లాండ్లోని వాల్వర్ హంపన్. దీని యొక్క ఎడిషన్ వచ్చేసి సెకండ్ ఎడిషన్. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు అంటే 2019. ఈ ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు జరిగిందంటే మలేషియాలో. పురుషులు మరియు మహిళల కబడ్డీ ప్రపంచ కప్లో భారత్ ఇంగ్లాండ్పై విజయాన్ని సాధించింది. నెక్స్ట్ టాపిక్, గంగా మరియు శారదా నది కారిడార్లను ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యాటకాన్ని పెంచడానికి ప్రకటించారు? దీన్ని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అంటే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి అయిన పుష్కర్ సింగ్ ధామీ. దీనిని ఎందుకు ప్రకటించారంటే రాష్ట్రంలో మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ఈ పవిత్ర నదుల వెంబడి కారిడార్లను అభివృద్ధి చేయడానికి ప్రణాళికను ప్రకటించారు. నెక్స్ట్ టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్, విపత్తు నిర్వహణ కోసం ఉత్పాదక ఆల్ పవర్డ్ చాట్బట్ను అభివృద్ధి చేయడానికి ఐఐటి ఢిల్లీతో ఏ సంస్థ భాగస్వామ్యం కలిగి ఉంది? ఈ ఐఐటి ఢిల్లీతో భాగస్వామ్యం కలిగి ఉన్న సంస్థ ఏది అంటే సిడాట్. డిజాస్టర్ కమ్యూనికేషన్ కోసం ఆల్ పవర్డ్ చాట్బట్ను అభివృద్ధి చేయడానికి ఐఐటి ఢిల్లీతో ఈ సిడాట్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఇండియన్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీతో పాటు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ సిడాట్ యొక్క స్థాపన ఎప్పుడు అంటే 1984. సిడాట్ అంటే ఫుల్ ఫామ్ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. నెక్స్ట్ టాపిక్, ఛాలెంజర్ 150 అనేది ఏ సంస్థతో ఆమోదించబడిన గ్లోబల్ డీప్ సీ పరిశోధన కార్యక్రమం? ఈ ఛాలెంజర్ 150 యునెస్కోతో ఆమోదించబడిన గ్లోబల్ డీప్ సీ పరిశోధన కార్యక్రమం. జనవరి 13, 2025 జార్జ్ 5 ఐస్ షెల్ఫ్ను విచ్ఛిన్న చేసే A84 మంచుకొండ ద్వారా బహిర్గతమయ్యే సముద్రపు ఒడ్డున కొత్త జాతులను ఈ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మంచు షెల్ఫ్ అనేది తేలియాడే మంచు ద్రవ్యరాశి. ఈ ఆవిష్కరణను ఎవరు చేశారంటే యునెస్కో ఆమోదించిన గ్లోబల్ డీప్ సీ రీసెర్చ్ ఇనిషియేటివ్ ఛాలెంజర్ 150లో భాగం. ఇది రిమోటలీ ఆపరేటెడ్ వెహికల్. సుబాస్పియన్ సముద్ర గర్భం 13,000 మీటర్ల లోతులో ఇది అన్వేషించింది. నెక్స్ట్ టాపిక్, మ్యూజిక్ అకాడమీ యొక్క సంగీత కళానిధి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? ఈ మ్యూజిక్ అకాడమీ యొక్క సంగీత కళానిధి అవార్డుకు ఆర్కే శ్రీరామ్ కుమార్ ఇతను ఎంపికయ్యారు. ఎందులో అంటే వైలిన్లో. సంగీత అకాడమీ యొక్క అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారంటే ఎన్ మురళి. సంగీత కళానిధి అనేది మద్రాస్ మ్యూజిక్ అకాడమీ ద్వారా ప్రతి సంవత్సరం కర్ణాటక సంగీత విద్వాంసుడికి ప్రదానం చేసే
ఒక బిరుదు ఇది. నెక్స్ట్ టాపిక్, ఖేలో ఇండియా పారా గేమ్స్లో జాతీయ పవర్ లిఫ్టింగ్ రికార్డును బద్దలు కొట్టిన మొదటి అథ్లెట్ ఎవరు? ఈ ఖేలో ఇండియా పారా గేమ్స్లో పవర్ లిఫ్టింగ్ రికార్డును బద్దలు కొట్టింది జాస్ప్రీత్ కౌర్. ఈమె పంజాబ్కి చెందినది. ఈమె 45 కేజీల విభాగంలో 101 కేజీలు ఎత్తి గోల్డ్ మెడల్ను సాధించింది. ఈమె 100 కేజీల జాతీయ రికార్డును బ్రేక్ చేసింది. ఖేలో ఇండియా పారా గేమ్స్ ఏ తేదీన జరుగుతుందంటే మార్చి 20 నుంచి 27 వరకు జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో. దీని యొక్క చిహ్నం వచ్చేసి మస్కట్ ఉజ్వల. నెక్స్ట్ టాపిక్, విశిష్ట స్వాతంత్ర్య సమర యోధుడు రామ్ మనోహర్ లోహియా జయంతిని ఏ తేదీన జరుపుకుంటాం? ఇతని యొక్క జయంతిని మార్చి 23న జరుపుకుంటాం. ఇతను 1910 మార్చి 23న ఉత్తరప్రదేశ్లోని అక్బర్పూర్లో జన్మించారు. ఇతని ప్రసిద్ధ నినాదం ఏంటి అంటే రోటీ కపడా ఔర్ మకాన్, అంటే ఆహారం, దుస్తులు, ఆశ్రయం. అది ఇతని యొక్క నినాదం. నెక్స్ట్ టాపిక్, ఇటీవల బిల్డింగ్ సినర్జీస్ ఇన్ ఇండియా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పై జాతీయ వర్క్షాప్ను ఏ సంస్థ నిర్వహించింది? ఈ బిల్డింగ్ సినర్జీస్ ఇన్ ఇండియా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ జాతీయ వర్క్షాప్ను నీతి ఆయోగ్ నిర్వహించింది. ఏ తేదీన నిర్వహించిందంటే మార్చి 22న. దీనిని ఎక్కడ నిర్వహించారంటే గుజరాత్లోని గాంధీనగర్లోని గిఫ్ట్ సిటీలో. ఈ భారతదేశం ఇన్నోవేషన్ ల్యాండ్స్కేప్ను బలోపేతం చేయడం కోసం నీతి ఆయోగ్ దీనిని నిర్వహించింది. భారతీయ ఆవిష్కరణ పర్యావరణ వ్యవస్థలో సినర్జీలను నిర్మించడం అనే అంశంపై ఈ జాతీయ వర్క్షాప్ను నిర్వహించింది. దీనిని ఎవరు నిర్వహించారంటే గుజరాత్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనిని గుజరాత్ ప్రభుత్వం నిర్వహించింది. ఈ వర్క్షాప్ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు, పారిశ్రామిక నిపుణులు, స్టార్టప్ వ్యవస్థాపకులు మరియు అంతర్జాతీయ ప్రతినిధులతో సహా కీలకమైన వాటాదారుల మధ్య సంభాషణ మరియు విజ్ఞాన భాగస్వామ్యాన్ని సులభతరం చేయడం. సో ఇది ఈరోజు యొక్క కరెంట్ అఫైర్ క్లాస్. ఈరోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.